హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ ప్రొడ్యూసర్ నట్టి కుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. సో నటుడు మోహన్ బాబు గారు మీడియా పైన ఆయన దాడి చేసింది అసలు ఎలా చూడాలి? చాలా మంది ఈరోజు ధర్నా చేస్తున్నారు, తీవ్రంగా ఖండిస్తున్నారు. కానీ కొంతమంది ఏం చెప్తున్నారంటే అసలు మీడియా వాళ్ళదే తప్పు, వాళ్ళ ఫ్యామిలీ విషయాల్లో మీరు అసలు ఎందుకు కవర్ చేయాలని చెప్తున్నారు. ఏది రైట్, ఏది రాంగ్? నేను మీడియా వాళ్ళు తప్పు, మోహన్ బాబు గారు తప్పు అని నేను చెప్పను. కానీ ఒక అనుకోని సంఘటన, అది దురదృష్టమైన ఆవేశంతో జరిగిన సంఘటనే తప్ప ఇది కావాలని జరిగిన సంఘటన. దాన్ని పూర్తిగా ఖండించవలసిన విషయమే. దాంట్లో ఏ ఒక్క విషయమైనా మనం రిపోర్టర్గా 30 సంవత్సరాల నుంచి మనం కూడా అందరూ ఉన్నారు. రిపోర్టర్స్తో మనకు కూడా ఉంది. వాళ్ళు పాపం ఎంత కష్టపడి ఉన్నారు. మా సినిమా ప్రమోషన్ చేయడానికి కానీ ప్రతి దాంట్లో కూడా భాగస్వామ్యం అనేది మాకు మీడియాతో ఉంది. కనుక ఆ దాంట్లో రంజిత్ అని కొంతమంది ఏదైతే ఇద్దరు ముగ్గురు ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పెట్టే వ్యక్తులు అయితే కాదు. ఎందుకంటే అక్కడ అనుకోకుండా జరిగిన సంఘటన తప్ప వాళ్ళు ఇబ్బంది పెట్టి జరిగింది అయితే కాదు. మనం దాన్ని అర్థం చేసుకోవాలి. అది దాడిని మనోజ్ గారు ఖండించారు, అలాగే విష్ణుబాబు గారు ఖండించారు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా నేను కూడా ఖండిస్తూ ఉన్నాను. ఇది పూర్తిగా అనుకోకుండా జరిగిన సిచ్యువేషన్ మాత్రమే. రెండోది, ఇక్కడ మీడియా కూడా కొంతమంది ఇంకా లోన ఏమి జరగకుండానే జరిగినట్టు తమ్ముళ్ళు పెట్టడం, ఇది చాలా తప్పు, బాధాకర విషయం. రెండోది, పని ఆమె ఏదో పాపం ఆమె అడుగుతూ ఎవరు అడుగుతూ చెప్తే దాని మీద స్టింగ్ ఆపరేషన్ చేయడం కూడా తప్పే. ఒక స్వేచ్ఛని మనం అనుకోకుండా స్టింగ్ ఆపరేషన్ చేయడం అనేది ఇస్ రాంగ్. ఇవన్నీ కూడా మనసుతో మనం అర్థం చేసుకోవాలి. మనం అన్నీ కూడా పెద్ద మనసుతో మనం అర్థం చేసుకోవాలి. కనుక ఒక ఛానల్లో ఒక లేడీకి ఒక హీరో ద్వారా అవమానం జరిగితే మరి యాజమాన్యం ఎందుకు చర్య తీసుకోలేదు? ఒక ఛానల్లో ఒక హీరోకి ఒక యాంకర్కి గొడవ జరిగితే గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అనే పరిస్థితికి ఆ యాంకర్ అంత ఇబ్బంది పడి, అంటే ఆ రోజు ధర్నాలు లేవంటారా? ఎంత ఇబ్బంది పడి ఒక ఛానల్లో జరుగుతున్నప్పుడు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు అంటే ఆ పబ్లిసిటీ డబ్బులు పోతాయన్న యాజమాన్యం. ఇది నేను ఎందుకు అడుగుతున్నానంటే ఈ ప్రశ్నకి ఆ ప్రశ్నకి లింక్ కాదు. కానీ ఆమె జర్నలిస్ట్, అంటే రెండింటిని ఒకేలా ఎందుకు చూడాలి? ఆమె జర్నలిస్ట్ కదా, ఈయన జర్నలిస్ట్. మనం అక్కడ హీరో, ఇక్కడ హీరో, అక్కడ సెలబ్రిటీ, ఇక్కడ సెలబ్రిటీ. అక్కడ మీ స్టూడియోలో జరిగింది, ఇది బయట జరిగింది. అంటే మనం ఆ రోజే మనం సీరియస్గా తీసుకొని ఆ రోజే మనం గట్టిగా ఇదే దానికి ఆ అమ్మాయికి మనం అండగా ఉండి యాజమాన్యం అండగా ఉండి కొన్ని విషయాల్లో యాజమాన్యం మరి ఆమెకు మరి ఏం చెప్పారో తెలియదు. పాపం ఆమె బాధపడింది, ఒక జర్నలిజంలో బాధపడింది. అంటే ఇప్పుడు ఎందుకు ఆ మాట తీసుకొచ్చానంటే, మీరు ఇందాక ఒక మాట అన్నారు, ధర్నాలు చేస్తున్నారు, అందరూ చేస్తున్నారు, మీడియా తప్పు ఉంది అన్నారు. నేను మీడియా తప్పు ఉందని నేను అనట్లా. అందరూ జర్నలిస్టులు ఒకటే కదా. అంటే కొంతమంది అడ్వకేట్స్ అంటున్నారు సార్, అసలు వాళ్ళ ఫ్యామిలీ విషయాల్లో మీడియా కవర్ చేయడమే తప్పు. వాళ్ళ అంటే పబ్లిక్ ఇష్యూ అయిందిగా. పబ్లిక్ ఇష్యూ అయినప్పుడు మనం ఏమి చేయలేము. ఇస్ పబ్లిక్ ఎప్పుడైతే పోలీస్ స్టేషన్స్కి వచ్చారో అదే అంటున్నాను. ముందుగా మీకు అందుకే చెప్పాను, కొన్ని అసలు రాకముందే మీరు మొత్తం తమ్ములైన్లు పెట్టడం అనేది తప్పు జరిగింది. రాకముందే తమ్ములైన్లు పెట్టి ఆయన ఇబ్బంది పెట్టడం అనేది తప్పు జరిగింది. ఆయన మళ్ళా మీకు ఆయన వివరణించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంత పెద్ద ఆయన మోహన్ బాబు గారు వివరణించుకోవాల్సి వచ్చింది. నా కొడుకు నన్ను కొట్టలేదని చెప్పుకునే పరిస్థితికి ఈరోజు ఆయన వచ్చాడంటే మరి ఈ ఛానల్స్ అని కొన్ని ఛానల్స్ ఏం చేసేయండి. ఒక్కసారి నా తండ్రి నాకు దేవుడు అని మనోజ్ చెప్పుకోవాల్సి వచ్చింది. నా కొడుకు నన్ను కొట్టలేదు అంటే ఎంత దారుణంగా కొన్ని ఛానల్స్ చేసి, మీరు అర్థం చేసుకోండి పెద్ద మనసుతో. వాళ్ళ సైడ్ వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తుంది అంటే నేనేమంటే నిజం రాయండి, నిజం చెప్పండి, నిజం మీరు కంపల్సరీ చూపించండి. దీంట్లో నేను మాట్లాడిన దాంట్లో నిజాలు ఉన్నాయి. పద్మశ్రీ వెనక్కి ఇవ్వాలి, మా అసోసియేషన్ నుంచి మంచు విష్ణు గారు ఆయన రాజీనామా చేయాలి. ఏమండి, ఇది ఫ్యామిలీ ఇష్యూ. 307 కింద సెక్షన్ నమోదు చేయాలంటే కూడా ఇది ఫ్యామిలీ ఇష్యూ. మా అసోసియేషన్ సంబంధం లేదు. ఇస్ ద నెంబర్ 1. ఇది పద్మశ్రీ అనేది ఆయన 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 యాక్టింగ్కి, ఆయన చేసిన నటనకి ఆయనకి పద్మశ్రీ అవార్డు ఇచ్చారు. ఇది నెంబర్ 2. నెంబర్ 1, 307 పెట్టాలా, 118 పెట్టాలా, ఏ కేసులు పెట్టాలనేది చట్టం చెప్తుంది. దాన్ని కూడా నేనేమి తప్పు అని అనట్లేదు. యాజ్ చట్టం తన పని తాను చేసిపోతుంటాడు. ఓకే, అక్కడ విషయంలో రంజిత్ గారికి జరిగిన దాంట్లో పూర్తిగా మనం దాడిని ఖండిస్తున్నాం. ఆవేశంలో జరిగింది, అగాధం మాత్రమే.
దయచేసి అర్థం చేసుకోవాలనేది ఒకటి. రెండోది మోహన్ బాబు గారికి హెల్త్ బాగోలేదు. 2 రోజుల్లో ఆయన వచ్చిన తర్వాత అన్ని వివరణిస్తాడు. ఈలోగా విష్ణుబాబు గారు, మనోజ్ బాబు గారు ఇద్దరు చెప్పడం జరిగింది. ఉమ్, ఎందుకంటే మనం మీరు ధర్నా చేయడంలో తప్పలేదు. కానీ అంటే నేనేమంటుంటే యాజమాన్యం మరి ఆ రోజు జరిగిన సిచ్యువేషను ఏంటి? యాంకర్ పేరు నేను చెప్పను. ఆ హీరో పేరు నేను చెప్పను. ఉమ్, ఆ సంస్థ పేరు నేను చెప్పను. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అని ఒక యాంకర్ చెప్తే, ఆ హీరో మాట్లాడిన మాటలకి ఆమె ఎంత యాంకర్ ఎంత బాధపడి ఉంటుంది. జర్నలిజంలో ఇది ఎంత బాధపడి ఉంటుంది. అంటే మరి ఆ హీరో యాజమాన్యం ఎందుకు తీసుకోలేదు చర్య ఆ తీసుకోలేదు. రోజు ఆ హీరో పైన యాక్షన్స్ ఎందుకు తీసుకోలేదు? యాక్షనే కాదు మళ్ళీ వాళ్ళ పబ్లిసిటీ, వాళ్ళ సినిమా పబ్లిసిటీ బ్రహ్మాండంగా చేశారు. ఉమ్, ఇంకా అంటే యాంకర్ని తిట్టినందుకు పబ్లిసిటీ చేశారా? ఉమ్, ఆ యాంకర్ని మీరు అలా తిట్టినందుకు ఇంకా ఆ సినిమా ఇంకా ఎక్కువ ప్రమోషన్ చేశారు. అంటే ఇది ప్రమోషన్లో భాగం అయితే ఉమ్, జర్నలిజానికి అర్థం లేదు. ఇది ప్రమోషన్లో భాగం అయితే జర్నలిజానికి అర్థం లేదు. యాజమాన్యం డబ్బుల కోసం జర్నలిజానికి వాళ్ళు ఎన్ని మాట్లాడినా పర్లేదా ఉమ్, అని నేను ఆ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నాను. ఇది ప్రతి ఒక్కరికి అర్థం కావాలి. ఇది ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ప్రతి ఒక్కరు మాట్లాడాలి. రైట్, ఇది విషయం. ఇది నేను మోహన్ బాబు గారి నిన్న జరిగిన దానికి నేను దీనికి లింక్ కలపట్లేదు. ఈ జరిగిన సంఘటన బాధాకరం, దురదృష్టకరం. 100% ఈ ఘటనలో ఖండించవలసిన విషయమే. ఆయన రంజిత్ గారు కానీ వాళ్ళు కానీ అక్కడ ఏవి ఒక్కటి చిన్న పొరపాటు జరగలేదు. ఆవేశంలో జరిగినది కంపల్సరీ ఖండించాలి. ఉమ్, ఇది ఆవేశంలో జరిగింది, అయినా ఖండించాల్సిన విషయమే. కానీ ఆ రోజు జరిగింది మనం నిజంగా సినిమా ప్రమోషన్ అయ్యుంటే ఆ జర్నలిజానికి విలువలేయి. మరి ఆ రోజు ఎవరో ఎందుకు మాట్లాడలేదు? ఈ జర్నలిస్టులు అందరూ ఒక్కసారి ఆలోచించండి పెద్ద మనసుతో. ఉమ్, ఆ అమ్మాయి ఎంత బాధపడి ఉంటుంది. అంటే యాజమాన్యం డబ్బులు వస్తున్నాయని చెప్పి ఆ జర్నలిజంలో అంత మాటలు అంటే కూడా అన్నది ఒక్కసారి యూట్యూబ్లో కూడా చూస్తే ఉంటుందని అనుకుంటున్నాను. ఉమ్, కనుక పెద్దలందరికీ నా విన్నపం, జర్నలిజం అనేది ప్రాణం. ఎవరో చెప్పండి ఒక పెన్ను రాతతో ఒక జర్నలిజం అనేది, ఎల్లో జర్నలిజం అంటారు, ఇంకో జర్నలిజం చాలా డిఫరెంట్. కానీ జర్నలిజం అనేది ఆ పెన్నుతో ఎంతో గవర్నమెంట్లు కూడా తీసేసి గవర్నమెంట్లు కూడా మార్చారు. ఉమ్, జర్నలిజం అంత పవర్ ఉంది. ఆ జర్నలిజంగా పవర్ ఉంటే ప్రతి జర్నలిస్ట్కి కూడా మనం అండగా ఉంటాం. ఈరోజు అంత అండగా ఉన్నారు. ఆ అమ్మాయికి కూడా అంత అండగా ఉండవలసిన బాధ్యత ఉండకుండా ఎందుకు జరిగింది అనేది యాజమాన్యం పునరాలోచించాలి. వీళ్ళందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలి. నేను అది అనేది అంతదా వీటికి లింకు కలపట్లేదు. అంటే ఆ రోజు ఆమె జర్నలిస్టే కాదు అన్న దాని మీద నేను మీకు తీసుకొచ్చాను. రైట్ సార్. అసలు అంటే ఇప్పుడు మోహన్ బాబు గారికి సంబంధించి అతని ఆస్తుల విషయాలకు సంబంధించి అంటే విష్ణుని, మంచు లక్ష్మిని కొంచెం ఎక్కువ చూసి ఇతన్ని తక్కువ చూసినట్లుగా కూడా చెప్తున్నారు. అందుకే ఇతను ఫైట్ చేస్తున్నాడు అంటూ కూడా అది తప్పు. చెప్తున్నారు. అది తప్పు. ఉమ్, ఆస్తుల విషయాలు, ఆస్తుల్లో వివాదాలు లేవు, ఆస్తుల్లో గొడవలు లేవు. ఒక చిన్న అగాధాలు జరిగాయి. త్వరలోనే రేపు సాయంకాలం దాకా అందరూ ఓపికపడితే ఆయన హాస్పిటల్ నుంచి కొంచెం బయటకు వచ్చి దీన్ని ఫుల్ స్టాప్ పెడతారు. వాళ్ళ కుటుంబమే ఫుల్ స్టాప్ పెడుతుంది. ఇప్పటికే జరగవలసిన డ్యామేజ్ అంతా అయిపోయింది. దయచేసి మనందరం కూడా వాళ్ళ కుటుంబం అంతా కలిసి ఉండాలి. కుటుంబం బాగుండాలి. కుటుంబం అంతా మొత్తం టోటల్గా సెటరేట్ అయ్యి 50 సంవత్సరాలు ఆయన టోటల్గా 50 సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీ పూర్తి చేసిన కార్యక్రమాన్ని మనం బాగా